మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 139. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అసలు రిత్విక్ అలా చేస్తాడని వైష్ణవి అస్సలు ఊహించలేకపోయింది. రిత్విక్ స్పర్శ కూడా వైష్ణవికి నచ్చలేదు. ఇప్పటి వరకు ఫ్రెండ్గా అనుకుని చాలాసార్లు రిత్విక్ని ముందు నుండి సైడ్ హక్ చేసుకుంది. కానీ ఒక్కసారిగా రిత్విక్ తనని వెనుక నుండి పట్టుకునేసరికి తనకి చాలా కంపరంగా ఉంది. ఎందుకో రిత్విక్ స్పర్శ విరాజ్ స్పర్శలాగా అనిపించేసరికి వైష్ణవి గట్టిగా అరిచేసింది. వైష్ణవి ఇలా మనసులో అనుకుంటూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. వైష్ణవి పడుకుందని అనుకున్న తర్వాత నెమ్మదిగా తనని బెడ్పై అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి రూమ్ డోర్ దగ్గరికి వేసి హాల్లోకి వస్తాడు విక్రమ్. ల్యాప్టాప్ ఓపెన్ చేసి హాల్లో మరియు కిచెన్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆన్ చేస్తాడు. ముందుగానే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి తరుణ్కి చెప్పి హాల్లో మరియు కిచెన్లో అలాగే వాళ్ళ ఫ్లాట్ బయట కూడా సీసీటీవీ కెమెరాస్ అరేంజ్ చేయించాడు విక్రమాదిత్య. ల్యాప్టాప్ ఓపెన్ చేసి అంతకు ముందు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. వైష్ణవి కిచెన్లో ఉంటుంది. రిత్విక్ డైరెక్ట్గా లోపలికి వచ్చి కిచెన్లోకి వెళ్ళి వైష్ణవితో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. కానీ వైష్ణవి కోపంగా చాలా చిరాకుగా రిత్విక్ మాట్లాడిన దానికి ఆన్సర్ చెబుతూ ఉంటుంది. తర్వాత రిత్విక్ అక్కడే ఉన్న చైర్లో కూర్చోవడం, సడన్గా వెళ్ళి వైష్ణవిని వెనుక నుండి హగ్ చేసుకోవడం చూసి విక్రమ్కి బీపీ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎంతలా అంటే తన చేతి నరాలు కూడా పైకి కనిపించేంతలా. కోపం కంట్రోల్ చేసుకుంటూ వెంటనే ఫ్లాట్ డోర్ క్లోజ్ చేసి రిత్విక్ ఫ్లాట్ వైపుకి అడుగులు వేస్తాడు. రిత్విక్ లోపలికి వెళ్ళిన దగ్గర నుండి అసలు విక్రమాదిత్య ఎప్పుడు వచ్చాడు? నేను విక్రమాదిత్య ఉంటాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు వైష్ణవి విక్రమ్తో నేను చేసింది చెబుతుందా? వైష్ణవి పేరు తలిస్తేనే చంపేస్తానను బెదిరించాడు. ఇప్పుడు వైష్ణవితో ఇలా మిస్బిహేవియర్ చేశానంటే ఏం చేస్తాడేమో అని భయపడుతూ ఉంటాడు రిత్విక్. ఇంతలో ఒక్కసారిగా పెద్దగా శబ్దం వచ్చేసరికి డోర్ వైపు చూస్తాడు. మెయిన్ డోర్ బళ్ళున ఒక్కసారిగా ఓపెన్ అవుతుంది. అక్కడున్న విక్రమ్ని చూడగానే రిత్విక్ భయంగా 2 అడుగులు వెనక్కి వేస్తాడు. విక్రమ్ ఎంత కోపంగా ఉన్నాడో అనడానికి అతని చేతి పిడికిలి తెలుస్తుంటే అతని కళ్ళు రక్తవర్ణం దాల్చాయి. రిత్విక్ ఏదో చెప్పాలని అనుకునేంతలో వాయువేగంతో విక్రమ్ ఒక్కసారిగా రిత్విక్ని చేరుకుని గట్టిగా చెంపపై కొడతాడు. విక్రమ్ కొట్టిన దెబ్బకి రిత్విక్ చాలా దూరంలో పడతాడు. తన నోటి నుండి లైట్గా బ్లడ్ కూడా వస్తుంది. కానీ విక్రమ్ కోపం అస్సలు తగ్గడం లేదు. తన ప్రాణానికి ప్రాణమైన తన వైశ్యతో అలా మిస్బిహేవియర్ చేయడం ఒకటి అయితే తనని భయపెట్టడం రెండవది. ఈ 2 కారణాల వలన విక్రమ్ కోపం ఆకాశాన్ని అంటింది. రిత్విక్ పడినా కూడా వెంటనే వెళ్ళి రిత్విక్ కాలర్ పట్టుకుని పైకి లాగి మళ్ళీ ఇంకొకసారి కొడతాడు. విక్రమాదిత్య దెబ్బలు అసలు భరించలేకుండా ఉన్నాడు రిత్విక్. సార్ ప్లీజ్ కొట్టకండి, ముందు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటాడు. కానీ విక్రమ్ రిత్విక్ చెప్పే మాటలు అస్సలు పట్టించుకోవడం లేదు. తనని కొడుతూనే ఉంటాడు. మళ్ళీ విక్రమ్ కొట్టేసరికి రిత్విక్ విక్రమ్ కొట్టకుండా చెయ్యి పట్టుకుని ముందు నేను చెప్పేది వింటారా సార్ అని సీరియస్గా అడుగుతాడు. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నీకు నేను ముందే చెప్పాను, నా వైశ్యతో నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండమని. తను నిన్ను ఫ్రెండ్గా భావిస్తుంది కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా తనని బాధ పెట్టడం ఇష్టం లేక నిన్ను ఈ ఫ్లాట్లో ఉండేటట్టు చేస్తున్నాను. లేకపోతే నువ్వు ఈ అపార్ట్మెంట్ బయట ఉండడం నాకు సెకండ్లో పని. అయినా కూడా నువ్వు వైష్ణవితో ఇలా రాంగ్గా బిహేవ్ చేశావంటే నేను ఏమనుకోవాలి అని మళ్ళీ గట్టిగా పంచ్ ఇస్తాడు విక్రమాదిత్య. రిత్విక్ సీరియస్గా నేను చేస్తే తప్పు అని అంటున్నావు, మరి నువ్వు కూడా వైష్ణవితో అలాగే బిహేవ్ చేస్తున్నావు కదా అని అంటాడు.
వెంటనే విక్రమాదిత్య, తనకి నాకు ఎంగేజ్మెంట్ అయింది, అది నువ్వు మర్చిపోకు. ఇంకోసారి ఇలాంటి పిచ్చివాగుడు వాగితే ఈసారి నా ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది అని చెప్పగానే రిత్విక్ కోపంగా, వైష్ణవి నువ్వున్నప్పుడు ఒకలాగా, నువ్వు లేనప్పుడు ఇంకొకలాగా బిహేవ్ చేస్తుంది, ఆ విషయం నీకు తెలుసా అని అడుగుతాడు. విక్రమాదిత్య కోపంగా, పిచ్చి పిచ్చిగా వాగావంటే బాగోదు, అందులోనూ వైష్ణవి గురించి అస్సలు మాట్లాడకు అని అంటాడు. అవునా, సరే అయితే నేను నీకు కొన్ని పిక్స్ చూపిస్తాను, నువ్వు ఉన్నప్పుడు వైష్ణవి నాతో ఎలా ఉంటుందో, నువ్వు లేనప్పుడు నాతో ఎలా ఉంటుందో నీకు ఆ పిక్స్లో తెలుస్తుంది అని చెప్పి అక్కడే సోఫాలో కూర్చుని తన మొబైల్ ఓపెన్ చేసి విక్రమ్కి ఫొటోస్ పంపిస్తాడు. విక్రమ్ ఫోన్ ఓపెన్ చేసి ఫొటోస్ చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అందులో ఏమేమి ఫొటోస్ ఉన్నాయంటే, వైష్ణవి రిత్విక్ని సోఫా దగ్గరికి తీసుకువెళ్ళేటప్పుడు తను పడకుండా తన భుజం చుట్టూ చెయ్యి వేయడం ఒక ఫోటో, అలాగే వైష్ణవి రిత్విక్ భుజంపై పడుకోవడం, రిత్విక్ కూడా వైష్ణవి భుజంపై పడుకుని ఉండడం, ఇలా కొన్ని ఫొటోస్ చూసిన విక్రమాదిత్యకి ఒక క్షణం మైండ్ అంతా బ్లాంక్గా అనిపిస్తుంది. టైం చూస్తే నైట్ 12 నుండి 1 వరకు చూపిస్తుంది. రిత్విక్ విక్రమాదిత్య వైపు చూసి, ఏంటి నీ కళ్ళని నువ్వే నమ్మడం లేదా? నేనేమి ఫొటోస్ని ఎడిట్ చేయలేదు, నువ్వు ఢిల్లీ వెళ్ళిన రోజు నైట్ ఫొటోస్ ఇవి, ఆ రోజు నైట్ అంతా వైష్ణవి నా ఫ్లాట్లోనే ఉంది అని చెబుతాడు. చూసావు కదా, నువ్వు ఉన్నప్పుడు ఒకలాగా, నువ్వు లేనప్పుడు ఇంకొకలాగా నాతో ఉంటుంది అని చెప్పగానే విక్రమ్ రిత్విక్ ముఖాన్ని గట్టిగా పంచిచ్చి, ఇంకొకసారి వైష్ణవి గురించి తప్పుగా వాగావంటే అస్సలు క్షమించను, ఎటువంటి కారణం లేకుండా వైష్ణవి నీ ఫ్లాట్లోకి రాదు, నువ్వే ఏదో చేశావు, ఈ ఫొటోస్ చూసి వైష్ణవిని నేను అనుమానిస్తానని అనుకుంటున్నావా? ఈ ఫొటోస్ నిజం అయినా కూడా నేను వైష్ణవిని అనుమానించను, తనపై నాకు నమ్మకం ఉంది, నేను తనని అనుమానిస్తే నా ప్రేమని నేనే అనుమానించినట్టు, నువ్వేదో చీప్ ట్రిక్స్ ప్లే చేసి వైష్ణవిని ఫ్లాట్కి వచ్చేటట్టు చేసి ఉంటావు, ఇందులో వైష్ణవిది అస్సలు తప్పు ఉండదు, నువ్వే కాదు ఎవరు చెప్పినా కూడా నేను నమ్మను, వైష్ణవి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయదు అని చాలా గట్టిగా చెబుతాడు విక్రమాదిత్య. అసలు విక్రమాదిత్య నుండి అటువంటి ఆన్సర్ వస్తుందని రిత్విక్ ఊహించలేదు. ఫొటోస్ చూడగానే విక్రమ్ వైష్ణవిని అనుమానిస్తాడని, తనని దూరంగా పెడతాడని, ఆ సమయంలో వైష్ణవితో దగ్గరగా ఉండొచ్చని అనుకుంటాడు రిత్విక్. కానీ విక్రమ్ అలా చెప్పేసరికి షాక్లో అలాగే ఉండిపోతాడు. ఇంకొకసారి వైషు క్యారెక్టర్ గురించి నా దగ్గర తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను అని చెప్పి అక్కడి నుండి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు విక్రమాదిత్య.